ఈ రోజు నానమ్మ లక్ష్మి పూజ చేస్తుంది కాబట్టి 1 గంట వరకు ఈ టేబుల్ దగ్గర నుంచి ఎవ్వరూ కదలకూడదు. ఒకవేళ ఎవరి జేబులైనా డబ్బులు ఖాళీ అయిపోయాయంటే అప్పుడు వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ అంతవరకు ఎవ్వరూ లేవడానికి వీల్లేదు. సరేనా? అభి మేము ఇక్కడికి ఆడడానికే వచ్చాం, టేబుల్ వదిలి వెళ్ళడానికి కాదు. కానీ లక్ష్మీ పూజ కూడా ముఖ్యమైనదే కదా. ఈ రోజు నువ్వు గేమ్ బాగా ఆడతావు అనిపిస్తోంది, కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్. మీరందరూ చూస్తూ ఉండండి, అన్ని ఆటలు నేనే గెలిచి చూపిస్తాను. వేర్ ఇస్ మై గుడ్ లక్ చార్మ్? వచ్చేసింది అన్నయ్య, వచ్చేసింది. హలో గైస్. హాయ్. హలో. హే. హలో. మీరు ఆడుతూ ఉండండి. అన్నయ్య నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. నువ్వు ఆడడం లేదా? నో అన్నయ్య, ఐఎమ్ డన్ ఫర్ ది డే. ఆల్ ది బెస్ట్. ఓకే. ప్రజ్ఞ, నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావమ్మా? అక్కడికి వెళ్ళి నిలబడు. అక్కడ అభి పక్కన తను నిలబడుంది చూడు. ఆ అక్క ఒకవేళ ఇక్కడ ఉండుంటే తను ఎక్కడైతే నిలబడుందో నేను అక్కడ నిలబెట్టొచ్చుండేది. అమ్మమ్మ, అలా ఎవ్వరూ చేయలేరు. తనుని అక్కడి నుండి ఎవరూ కదపలేరు కూడా. ఎందుకు? యాక్చువల్లీ దీని వెనక స్టోరీ ఉంది. అభి ముందు ఎప్పుడు కూడా దీపావళికి కార్డ్స్ గేమ్ ఆడేటప్పుడు తను ఓడిపోతూ ఉండేవాడు. కానీ ఒక్కసారైతే తను వచ్చి తన కార్డ్స్ ని టచ్ చేసింది. అప్పుడు తను గెలిచాడు. ఇక అంతే. అభి తనుని తన లక్కీ అనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు తను కార్డ్స్ గేమ్ ఆడుతున్నా సరే తనుని తన పక్కనే నిలబడమంటాడు. అలాగే ఎప్పుడు దీపావళికి తనే గెలుస్తాడు. ఐ టోల్డ్ యు మై లక్కీ. ఈ ఆట కూడా అభినే గెలిచాడు. ఈ విషయం మన అమ్మమ్మకు కూడా తెలుసు. అందుకే ఆవిడేమీ అనడం లేదు. అభి సంతోషం కోసమే కదా. చూడమ్మా, ఇంతవరకు అభి నీ లక్కు గురించి తెలుసుకోనేలేదు. నువ్వు ప్రయత్నం చేసి చూడాలి కదమ్మా. అవును ప్రజ్ఞ, నీకంటే లక్కీ అభికి ఇంకెవరూ అయ్యే అవకాశమే ఉండదు. కానీ అమ్మమ్మ, నేను రిస్క్ తీసుకోవడం మంచిదని నాకు అనిపించడం లేదు. అంటే నా ఉద్దేశం, నేను అక్కడికి వెళ్ళటం వల్ల, ఆయన కార్డ్స్ ముట్టుకోవటం వల్ల ఆయన ఓడిపోయారంటే అప్పుడు చాలా కోపం వస్తుంది నా మీద. ఒకవేళ తను ఆయన పక్కనుంటే ఆయన ఆటలో గెలుస్తారంటే అలాగే జరగనివ్వండి. yes, ఈ గేమ్ నాదే. డొనేషన్. అభి, ప్రతిసారి నీకు అదృష్టం కలిసి రాదు కదా. ననమ్మ, అది నేనేమనుకుంటున్నానంటే మీరు ఈ గిఫ్ట్లు ఇచ్చేసి రండి. మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదేమన్నా బాగుంటుందా అసలు? ఈ ఇంటికి నేనేమైనా అదితినా గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవడానికి? పండగ రోజు వచ్చాను కదా, ప్రజ్ఞని కలవాలి, అభి నానమ్మని కలవాలి, మిగతా వాళ్ళందరినీ కలవాలి. అందుకని కొంచెం టైం పడుతుంది కదా. అంతవరకు ఇక్కడే ఉంటావా? నన్నమ్మ, అది బాగోదు కదా. ఏం బాగుండదు కదా? నువ్వేమైనా పరాయివాడివా? అందరికీ తెలుసు కదా నువ్వు. రమ్మంటుంటే నమస్కారం అండి. నమస్కారం అండి. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. సరళ గారు ఎలా ఉన్నారు? సరళ కూడా బానే ఉంది. నమస్తే. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి సురేష్ బాబు. ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను. సరళ గారు రాలేదా? తను రావాలని చాలా ఆశపడింది, కానీ కుదరదుగా. పండగ సమయం, ఇంట్లో చాలా పనులుంటాయి. చుట్టాలు అతిథులు వచ్చి వెళ్తుంటారు. అందుకే నేనే వచ్చాను. దీపావళికి ఇది మీకోసం. వీటి అవసరం ఏం వచ్చింది ఇప్పుడు? ఎంతైనా ఇది మన ఆచారం కదా. నేను అభిని కలిసి వస్తాను. అలాగే బాబు, వెళ్ళిరా. ఎస్, ఈ గేమ్ కూడా నువ్వు ఓడిపోయావు. ఏమన్నావు నువ్వు? మా అందరి జేబులు ఖాళీ చేస్తావా? చూస్తుంటే ఈ రోజు నీ జేబు ఖాళీ అయ్యేటట్టుంది. అది కూడా పూజ మొదలవకముందే. హాయ్. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హాయ్, హ్యాపీ దీపావళి. రా, వచ్చి కూర్చో. అందరం కలిసి కార్డ్స్ ఆడదాం. లేదు, నేను కార్డ్స్ అసలు ఆడను. అరే, మాకు మాత్రం అలవాటు అనుకున్నావా? సంవత్సరానికి ఒకసారి ఆడతాం, ఏదో దీపావళికి ఆచారం కదా అని. అందుకని. లేదు, మీరు ఆడుకోండి. నాకు కార్డ్స్ ఆడటం అస్సలు రాదు. నేనైతే మీకు కేవలం థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. దేనికి? మ్యారేజ్ హాల్ కోసం. ఒకవేళ నేను అక్కడే ఉంటే విషయం అంత దూరం వెళ్ళనిచ్చి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నాకు ఆ కార్పొరేటర్ గురించి చాలా బాగా తెలుసు. అయినా మీరు ఆ హాల్ని కాపాడినందుకు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ దృష్టి కూడా ఆ హాల్ మీదే ఉంది కదా.
సారీ, నాకు అర్థం కాలేదు. సారీ. నా మాటల్ని నువ్వు సీరియస్ గా తీసుకో, కానీ జోక్స్ కాదు బడ్డీ. ఐఎమ్ జస్ట్ కిడింగ్. అయినా లిజన్, నేను ఇప్పుడు నా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను ఓడిపోయానంటే అప్పుడు నా స్నేహితులంతా నన్ను అన్లక్కీ అంటారు. నేను అన్లక్కీ కాదు, ఎందుకంటే లక్ నా పక్కనే ఉంది. మీరు అన్లక్కీ ఎలా అవుతారు చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలో అన్నింటికంటే లక్కీ కదా. ఏముంది నా దగ్గర? ప్రజ్ఞ. I think he is right. I think you should play. మీరందరూ ఆడుకోండి. సారీ టు డిస్టర్బ్ అండ్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. బాయ్. వీడు అసలు ఏం చదువుకున్నాడో అర్థం కావడం లేదు. ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత కూడా వీడికి కొంచెం కూడా బుద్ధి రాలేదు. నా లైఫ్లో అన్నింటికంటే అన్లక్కీయెస్ట్ పార్ట్ని నాకు లక్కీ అని చెప్తున్నాడు వీడు. అభి, చూసావా అభి, మళ్ళీ నువ్వు ఓడిపోయావు. చూడబి, ఈ ఆట నువ్వు లక్ష్మీ పూజ తర్వాత ఆడితే బాగుండేదేమో. అవునభి. బహుశా అమ్మవారి ఆశీర్వాదం వల్ల 1-2 ఆటలైనా గెలిచిండేవాడివి. నువ్వు ఏం చేస్తున్నావు? నేనేం చేశాను ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎందుకు ఏమీ చేయడం లేదు? ఇప్పుడే కదా నేను పొజిషన్ మార్చాను. మళ్ళీ ఇంకేదైనా పొజిషన్ మార్చి ట్రై చేద్దాం. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, కానీ అంతవరకు నువ్వు కార్డ్ అస్సలు టచ్ చేయకూడదు. అయితే నేను నోటితో అన్నా? నిజంగా ఈ రౌండ్ అయితే చాలా బాగుంది. ఎవరు గెలుస్తారనేది తెలీదు, కానీ అభి బుర్ర వేడెక్కిపోయింది కదా, దానివల్ల ఇక్కడ టెంపరేచర్ పెరిగిపోయింది. షో చేయడానికి నేను కార్డ్స్ ని టచ్ చేయాల్సి ఉంటుంది, కానీ తను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటభి ఆలోచిస్తున్నావు? షో చెయ్యి. ఏం చేయాలి? షో చేయనా, వెయిట్ చేయనా? ఈ తన్ను ఎక్కడికి వెళ్ళిపోయింది? కాసేపు వెయిట్ చేసి చూడు అభి, 7 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆట. థాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. షో. ఏమన్నా నేను? షీఈ్ మై లక్కీ చార్మ్ బేబీ, కమ్ టు పాపా. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండండి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై లక్కీ చార్మ్. ఐ న్యూ ఇట్. తను నా కార్డ్స్ ముట్టుకుందంటే నేను తప్పకుండా గెలుస్తాను. చెప్పాను కదా, నేను గుడ్ లక్ చార్మ్. షీఈ్ మై గుడ్ లక్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను నీకు చెప్పాను కదా, నా టేబుల్ చుట్టుపక్కల కూడా రాకొని, కానీ నువ్వు నా ఒళ్ళో వచ్చి కూర్చున్నావు. ఎందుకు? అది నేను చూశాను, మీరు మాటిమాటికి ఓడిపోతున్నారు, అందుకే నేను పూర్తిగా ఎప్పుడు ఓడిపోతానని చూడటానికి వచ్చావు కదా నువ్వు ఇక్కడికి. కమ్ ఆన్ అభి, డోంట్ బీ సో రూడ్ టు హర్. ఏ డబ్బైతే నువ్వు ఓడిపోయావో అది తన వల్లే కదా డబుల్ అయింది. తనని ఎందుకు తిడుతున్నావు? నాకేమనిపిస్తుందంటే నీ లక్కీ ఛాన్స్ తను కాదు, నీ వైఫ్ ప్రజ్ఞ అని. హలో మిస్, తను నా లక్కీ చార్మ్, ఎంత మాత్రం కాదు, అర్థమైందా? నీకేమైనా డౌట్ ఉంటే నువ్వు మళ్ళీ ఆడుచుడు. కార్డ్స్ తనని మాత్రమే టచ్ చేయమని చెప్పు. నేను నా కార్డ్స్ ని తననే టచ్ చేయమని చెప్తాను, అప్పుడు అందరికీ తెలుస్తుంది తను నా లక్కీ చార్మ్ అవునో కాదు. ఐ విల్ ప్రూవ్ ఇట్. కమ్ ఆన్. టచ్ మేడం. Blind. Show. Sorry guys. Better luck next time. నాకు బాగా తెలుసు నీ లక్కీ ఛాన్స్ నీ వైఫే అని. చూసావుగా? ఇంకొక ఆట ఆడి చూద్దాం.
ఈసారి కూడా నువ్వే టచ్ చెయ్యి. ఇప్పుడు నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నా అవసరం ఉంది అంటే కళ్ళు మూసుకొని నన్ను తలుచుకోండి చాలు. ఆటలో తప్పకుండా గెలుస్తారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అస్సలు ఇదంతా ఏం జరుగుతుంది? ఈ కళ్ళజోడు నా లక్కీ చామ్ అయ్యే అవకాశం లేదు. నో. షో. అసలు నాకేం జరుగుతుంది? నాకు నా లైఫ్ మొత్తం మీద ఇలాంటి కార్డ్స్ ఎప్పుడూ రాలేదు. కానీ ఈరోజు ఆ కళ్ళజోడు గురించి ఆలోచిస్తే చాలు. Damn. 4 ఆశలు. 1, 2, 3 and 1 more for me. Full. Whatever. I'm sorry guys, but the game is over. చేతిలో ఇంత డబ్బు ఉంటే ఇక డంబులు అవసరం ఉంటుంది. అరే హెచ్ నీ సన్ షీ గో రుక్ షారుక్. ఓ మై గాడ్! దీన్ని అంటారు అసలు దీపావళిని. నేను దీపావళి రోజున అందరినీ దివాలా తీయించేశాను. వచ్చే సంవత్సరం దాకా ఎవ్వరూ నాతో షరతు పెట్టుకోరు. మళ్ళీ నిజంగా డబ్బు ఇలా వస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఒకవేళ జీవితంతో నేను ఏ పని చేయకుండా ఇలాగే డబ్బు సంపాదిస్తే ఇంకా బాగుంటుంది. లేదు లేదు, జీవితాంతం ఏ పని చేయకుండా డబ్బు ఇలాగే సంపాదిస్తే అప్పుడు బోర్ కొట్టేస్తుంది. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్, అప్పుడప్పుడు అదే బాగుంటుంది. తలుపు లాక్ చేసుకోవచ్చు కదా. మీరు తలుపు లాక్ చేసి రావచ్చు కదా. నువ్వు లోపల ఉన్నావని నేను కలగన్నానా ఏంటి? నాకు మాత్రం కలొస్తుందా? మీరు కార్డ్ పార్టీ వదిలేసి ఉన్నట్టుండి ఇక్కడికి వస్తారని? కానీ నేను డబ్బులు పెట్టడానికి వచ్చాను. చేంజింగ్ రూమ్ లోనా? చేంజింగ్ రూమ్ లో కాదు, నా కబోర్డ్ లో. కానీ నీకెందుకు చెప్పాలి? నేను అసలు తప్పు మీదే కదా. తప్పు నాది కాదు, నీది. ఎందుకంటే నువ్వు స్టూపిడ్ కాబట్టి. మీకు అస్సలు సిగ్గులేదు. నువ్వు మాటి మాటికి బట్టలు ఎందుకు మారుస్తున్నావా? రాక్ స్టార్ ని నేను, కానీ నువ్వు బట్టలు మారుస్తున్నావు. యు ఆర్ ఏ బ్యాగ్. అమ్మమ్మ చెప్పారు పూజలో కూర్చోడానికి కొత్త బట్టలు వేసుకోవాలని. కానీ మీకు ఇదెలా తెలుస్తుంది? ఎప్పుడైనా పూజలో కూర్చుంటేనే కదా. కనీసం హారతి కూడా తీసుకోరు. వేస్ట్ విషయాలకి టైం లేదు నా దగ్గర. భగవంతుని వేస్ట్ అనకండి. ఈ రోజు మీరు గెలిచారంటే అది ఆయన వల్లే గెలిచారు. లెక్చర్ టైం, వేస్ట్ టైం, ఆల్ ది టైం, ఇన్ ద టైం. హే డోంట్ టచ్. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? నేను దీన్ని నా గుడ్ లక్ వల్ల సంపాదించాను. నీ చెయ్యి తగిలిందంటే బ్యాడ్ లక్ అయిపోతుంది. ఆ తర్వాత డబ్బు మాయమైపోతుంది. ఇందాక నేను ముట్టుకోవడం వల్లే గెలిచారు మీరు. మరి ఇప్పుడు ముట్టుకుంటే బ్యాడ్ లక్ అయిపోతుందా? అయితే ఇప్పుడు నువ్వేమంటావు? నేను నీకు వాటా ఇవ్వాలా ఇందులో? యు వాంట్ టు షేర్? ఏమొద్దు, మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. నేను వీటిని లాకర్ లో పెడదాం అనుకున్నాను. నువ్వు ఈ డబ్బుని లాకర్లో ఎలా పెట్టేస్తావు? మాయం చేసా? లాకర్ అయితే లాకర్ తాళాలు నాన్నమ్మ దగ్గర దొంగిలించావా? ఏ వస్తువు అయితే దానంతట అదే మన దగ్గరకు వస్తుందో దాన్ని దొంగతనం చేయరు. అమ్మమ్మ స్వయంగా ఇచ్చారు. ఎందుకు? ఎందుకంటే నా మీద నమ్మకం ఉంది. ఓ గాడ్, పాపం మా నాన్నమ్మ నీ మీద నమ్మకంతో నీకు తాళాలు అప్పగించిందా? కానీ పాపం తనకు తెలీదు, ఒక దొంగ ఎప్పటికీ కాపలాదారు కాలేడు అని. ఎ థీఫ్ కెన్ నెవర్ బి ఎ వాచ్మ్యాన్. క్యాన్ బి. ఎలా ఉన్నావు ప్రజ్ఞ? బాగున్నాను. నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. అన్నిటికంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే నాకు ఆయనతో పెళ్లి జరగడం, ఆయన నా భర్త అవ్వడం. చాలా సంతోషంగా ఉంది నాకు నిన్ను ఇలా చూస్తుంటే. అలాగే కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ప్రజ్ఞ, నాకు నువ్వు మీ హాల్ గురించి ఎందుకు చెప్పలేదు? సరేలే, ఎలాగైనా హాల్ని కాపాడమే ముఖ్యం. అది జరిగింది. ఇక ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అభి స్వయంగా హాల్ కూలిపోకుండా కాపాడాడు. బహుశా మీ ఇద్దరి మధ్య అంతా సర్దుకున్నట్టుంది. నేను ఇంతకు ముందు చూసినట్టు ఇప్పుడేమీ లేదు. వీళ్ళిద్దరు ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారు?
ప్రజ్ఞ, నీకు తెలుసా నేను ఆలోచిస్తూ ఉంటాను, నీ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్స్ తీసేయగలిగావా లేదా అని. నాకు తెలిసి నీ విషయంలో నేను తప్పు చేశాను. అలాగే నాకు ఇది తెలుసు, నువ్వు నన్ను ప్రేమించేదానివని. అలాగే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నేనైతే నీ ఫీలింగ్స్ గురించి నాకు తెలిసిన అదే రోజు నేను నీకు నో చెప్పుండాల్సింది ప్రజ్ఞ. కానీ ఎందుకో తెలీదు, నేను ఆ విషయాన్ని పెళ్లి వరకు ఎందుకు లాగానో నాకు అర్థం కావటం లేదు. ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు కదా. ఇదన్నమాట వీళ్ళిద్దరి రహస్యం. పెళ్లికి ముందు ఈ కళ్ళజోడు ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుందా? వదిలే సురేష్, నేను కూడా అంతా మర్చిపోయాను. నీకు చెప్పినట్టు నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా జీవితంలో ఆయనే సర్వస్వం. అయినా సురేష్, ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే బావుంటుంది. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు నీకు అర్థమవుతుంది మనం ఏదైతే అనుకున్నావో అది ప్రేమ కాదని. ఏదైతే మనం ఫీల్ అవుతామో అదే ప్రేమ. ఒక వ్యక్తితో మనకి ఎంత బలమైన బంధం ఏర్పడుతుంది అంటే అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నాకు కాస్త పనుంది, ఐఎమ్ సారీ. రెండు కళ్ళజోళ్ళకి మధ్య లవ్ అఫేర్ ఉందా? నాట్ బ్యాడ్. ఇప్పుడు నేను ఈ బ్రేకింగ్ న్యూస్ ని సాడ్ న్యూస్ గా మార్చి తీరాలి. ఇప్పుడే అన్నయ్యకి కళ్ళజోడు లవ్ స్టోరీ గురించి చెప్పేస్తాను. ఇంట్లో దీపావళి, దసరా అన్ని ఒకేసారి జరుగుతాయి. నేను నిజం చెప్తున్నాను, నాకేమీ తెలీదు. నీకు తెలుసు ప్రవీణ్ ఎక్కడున్నాడో, నువ్వు నాకు చెప్పడం లేదంతే. ఇంతకు ముందు కూడా నువ్వు నా ప్రవీణ్ని నాకు దూరం చేశావు. ఇప్పుడు కూడా నువ్వు తన్ని నాకు దూరం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు తను నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. లేదు లేదు, ఇప్పుడు కాదు. ఈ కళ్ళజోడు చాలా తెలివైంది. ఏ మాత్రం ఆలోచించకుండా నేను ఈ ఆట ఆడానంటే అప్పుడు తను ఎలాగోలా బతికి బయటపడిపోతుంది. ఇంతకు ముందులా ఈ కళ్ళజోళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా, అదంతా చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏ విధంగా నా పెళ్లి జరగకుండా ఆపేసిందో అదే విధంగా తన్ని అన్నయ్యకి నేను దూరం చేస్తాను. బట్ హౌ? ఎలా? వచ్చిన అవకాశాన్ని నేను ఇప్పుడు ఎలా వాడుకోలో తెలియడం లేదు. థింక్ కాలియా, థింక్. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? ఏంటి? ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నా? పూజకి టైం అవుతోంది, అందుకని అమ్మమ్మని పిలవడానికి వెళ్తున్నాను. ఇంత చిన్న విషయానికా? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేను వెళ్ళి నానమ్మని తీసుకొస్తాను. నువ్వు కిందకి వెళ్ళి అన్ని పనులు చూసుకోలేపు. ఓకే, వెళ్ళు. ఐల్ సీ యు ఇన్ ఎ వైల్. ఈ ఆలియాకేమైంది? ఈరోజు నాతో ఇంత చక్కగా మాట్లాడుతోంది. నాకు నీ గురించి ఏం తెలుసో అది నీకు కొంచెం కూడా తెలీదు. ఈ రోజు నా చేతుల్లో ఎంత పెద్ద బాంబు ఉందో తెలుసా? ఆ బాంబు పేలిందంటే నానమ్మ ముందు నీ మొహం నల్లగా మాడిపోవాల్సిందే. నానమ్మ వల్లే కదా నువ్వు ఇంట్లో ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా దానే కారణం అవుతుంది. హ్యావ్ ఫన్ అండ్ హ్యాపీ దీపావళి. నాకేమనిపిస్తోందంటే ప్రజ్ఞ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంటి తలరాత పూర్తిగా మారిపోయింది. చూసావు కదా ఈరోజు, ఈ దీపావళి రోజున తను నీ అదృష్ట తాళాన్ని ఎలా తెరిచిపెట్టిందో. సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం మన ప్రజ్ఞ. లాగర్ తాళాలు ఎందుకు ఇచ్చావు అని నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను. కానీ నాన్నమ్మేమో తనని ఇందాకటి నుంచి మెచ్చుకుంటూనే ఉంది. కానీ ఎలా చెప్పాలి నేను నాన్నమ్మకి ఈ లక్ష్మి ఏదో ఒక రోజు మా ఇంటి లక్ష్మిని తనతో పాటు తీసుకెళ్లిపోతుందని? అవునబి, నువ్వు నీ భార్యకి పూజ చేయాలబి. భార్యని కాదు, నువ్వు దేవతని తీసుకొచ్చావు ఇంటికి, దేవతని. నేను విన్నాను మ్యాజిక్ చేసే వాళ్ళందరికీ దీపావళి రోజున పవర్స్ ఎక్కువ అవుతాయని. అందుకే తన మ్యాజిక్ అందరి మీద పనిచేస్తున్నట్టు. ఏంటి ఆలోచిస్తున్నా? అయ్యో నాని, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. అదేంటంటే నువ్వు నా వైఫ్ని పొగుడుతున్నావు కదా, అందుకని ఫీలింగ్ ప్రౌడ్. ఒక్క నిమిషం. హలో, వాట్? నో, ఆర్ యు సీరియస్? ఓకే ఓకే. ఏంటి? అరే ఏమైంది? ఎవరు ఫోన్లో? నువ్వు మాట్లాడటం లేదెందుకు? అది ఆర్గనైజర్స్ ఫోన్ చేశానమ్మా. అయితే మేము ఒక షో గురించి మాట్లాడుకున్నాము.
ఇట్స్ ద బిగ్గెస్ట్ షో ఆఫ్ మై లైఫ్. కానీ అసలు వాళ్ళు ఏమంటున్నారో అది చెప్పు. వాళ్ళు ఈ షో కోసం నన్ను సైన్ చేయమని అడిగారు. నేను ఇంతవరకు ఇంత పెద్ద షో ఎప్పుడు చేయలేదు నాన్నమ్మా. అన్నయ్య, ఆర్ యు సీరియస్? ఇది నీ జీవితంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అన్నయ్య. ఈ కాంట్రాక్ట్ నీకు వచ్చిందా? యా ఆకాష్, ఇట్స్ మై డ్రీమ్ దట్స్ కమింగ్ ట్రూ. నాకు అర్థం కావట్లేదు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఓ వాట్ ఏ న్యూస్, వావ్ వాట్ ఏ న్యూస్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఓరి విధవా, నన్ను భయపెట్టేసావు కదరా. నిజమే అక్కయ్య, భయపడిపోయాను ఏదైనా బాధపడే విషయం చెప్తాడేమో అని. ఫోన్ రాగానే ఎలా వాడిపోయిందో వీడి మొహం. అయ్యో నాన్నమ్మ ఏంటి? మరి ఇలాంటి శుభవార్తని ఎవరైనా మొహం సీరియస్ గా పెట్టుకుని చెప్తారా? అది యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు నాన్నమ్మ. ఇంత పెద్ద విషయానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో. సంతోషంగా పిచ్చెక్కినట్టయింది అసలు. ఒక నిమిషం. నువ్విలాగే జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలి. నిన్ను సంతోషంగా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. Thank you so much. సో హ్యాపీ ఫర్ యూ. Thank you so much. ఫైనల్లీ వాళ్ళందరూ నీ టాలెంట్ ని గుర్తించారన్నయ్య. అందరూ అందరినీ గుర్తిస్తారు కానీ మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు వీడి అదృష్టం తలుపు తట్టిందని. ప్రజ్ఞొచ్చిన వేళా విశేషం. వీడు కన్న కలలన్నీ ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. చూస్తూ ఉండబి, ప్రజ్ఞ వల్ల నువ్వు ఎంత ఎత్తుకెదిగిపోతావంటే ఎవ్వరూ నిన్ను అందుకోవడానికి కూడా ప్రయత్నించనే లేరు. అమ్మ ప్రజ్ఞ, వాడి అదృష్టంగా మారి ఇలాగే అభికి తోడుగా ఉండు.